నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సుమిత్ర గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. జనరల్గా పన్నీర్తో మనం ఎక్కువ అంటే గ్రేవీ ఐటమ్స్, కర్రీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా కొంచెం డ్రైగా అంటే పన్నీర్తో ఏదైనా కాంబినేషన్లో ఏదైనా వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. కాంబినేషన్లో డ్రై టైప్లో కావాలి. డ్రై టైప్లో ఏది ఎనీ కాంబినేషన్. సో కొంచెం ఏదైనా ఘాటుగా ఉండేది అయితేనే బాగుంటుంది. అంటే కాంబినేషన్ మనకు పన్నీర్ అనేది కొంచెం చప్పగా ఉంటుంది కదా. అంటే ఎలా ఏదైనా మసాలా ఫ్లేవరా మీరు అనేది? లేదు, మేతి కాంబినేషన్ తీసుకుందాం. ఆకుకూర కాంబినేషన్లో ఫ్రై ఐటమ్ చేద్దామండి. బాగుంటుందా? బాగుంటుంది. అంటే సైడ్ డిష్గా కానీ లేకపోతే చపాతీలు, రోటీస్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడేంటి మేతి పన్నీర్ ఫ్రై ఇది? ఎస్. ఓకే అండి, మరి మేతి పన్నీర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి పన్నీర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతి కూర 1 కప్పు, పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇది చాలా ఫాస్ట్గా అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకుంటాం. జనరల్గా మనం పన్నీర్తో కర్రీస్లా చేసుకుంటున్నా పేస్ట్లు అవి ముందే చేసుకుంటాం కాబట్టి మనకి అవి ఫాస్ట్గానే అయిపోతాయి. ఇంకా ఇక్కడ కొంచెం డ్రైగా చేసుకుంటాం కాబట్టి ఇంకో ఫాస్ట్గా. కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత, సో జీలకర్ర తర్వాత సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే, కొంచెం డ్రైగా ఇస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి కొంచెం నేను ఇలా ముక్కలుగా వేసాను. సో కావాలనుకుంటే కొంచెం పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు. అలా అయినా బాగానే ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతి కూర అండి. ఓకే, సో చాయిస్ మనది, చిన్నదైనా పెద్ద మెంతి కూర అయినా ఏదైనా వాడుకోవచ్చు. సో యాక్చువల్గా ఆకుకూరతో అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందేమో కదా. అంటే వెజిటబుల్స్ కాంబినేషన్లో ఫ్రైలా చేస్తే కొద్దిగా టైం పడుతుందేమో వెజిటబుల్స్ వేగడానికి. సో ఇక్కడ పన్నీర్ మనకు పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. సో అండ్ ఆకుకూర కూడా మనకి బాగానే ఫాస్ట్గా మగ్గుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా. సో కొంచెం మనకి మెంతి వేగాలండి. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కళ్ళజోడు అద్దాలు జిడ్డు మురికి పట్టినట్లయితే 1 డ్రాప్ వెనిగర్ వేసి తుడవాలి. ఇలా చేసినట్లయితే కళ్ళజోడు అద్దాలు మురికిపోయి స్పష్టంగా కనిపిస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం? సో ఇప్పుడు సరిపడా ఉప్పు. సో మనకి పన్నీర్ అనేది చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి దానికి మెంతి అయితేనే చాలా బాగా సూట్ అవుతుంది అనుకుంటా కదా. ఎస్ అండి. కారం, మళ్ళీ ఇప్పుడు చుక్కకూర లాంటివి ఏమైనా యాడ్ చేసినా అది కొంచెం జిగురులా వచ్చేస్తుందేమో. జిగురులా వస్తుంది. సో అంటే కొంచెం పులుపు అనేది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా మరి పూర్తి డ్రైగా రాదనుకుంటా. డ్రైగా రాదు. సో పసుపు కొంచెం పొడి పొడిలాడుతూ అట్లా వేపుడులాగా ఉండాలి అంటే మనకి ఇలా తోటకూర కానీ లేదా పుదీనా కానీ కొత్తిమీర అలాంటివి వేసేసుకోవచ్చు. సో పన్నీర్ ముక్కలు. ఓకే. సో కర్రీ కంటే కూడా కొంచెం చిన్న కట్ చేసుకున్నాం. మరి ఎక్కువ పెద్దగా ఉన్నా అంటే ఎంత ఈ ఫ్లేవర్స్ దానికి పట్టినా కొంచెం ఇది తెలుస్తూ ఉంటుంది కదా, అంత కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న సైజ్ అయితే బాగుంటుంది. మొత్తం వాటికి కోటింగ్ లా పట్టేసింది మేతి అంతా. సో ఇక్కడ కొంచెం మనం సిమ్లో పెట్టేసి ఓకే కొద్దిగా కసూరి మేతి, మేతి ఫ్లేవరే చాలా బాగా వస్తుంది. సో రెడీ అండి. ఇది యాక్చువల్గా మనం కొంచెం స్నాక్లా కూడా తినేయచ్చేమో కదా. అండ్ చపాతీ లాంటి వాటిలో పెట్టుకొని తిన్నా చక్కగా అలా ఒక్కొక్క పన్నీర్ ముక్క ఒక్క దీంట్లో బాగుంటుంది మనకి. చపాతీకి చాలా బాగుంటుంది.
సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. రెడీ. నైస్. చాలా మెంతి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అవునండి. ఓకే అండి, మేతి పన్నీర్ ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి పన్నీర్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి పన్నీర్ ఫ్రై రెడీ.